తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనివాసరెడ్డి మద్యం, గుట్కా మాఫియాలు, క్రికెట్ బెట్టింగ్లో నిష్ణాతుడని, అలాంటి వ్యక్తి తనపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. గత 10 ఏళ్లలో నసరావుపేటకు గోపిరెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిన్న ఒక వార్త చూశాను. ఎస్పీ ఆఫీసులో అరవింద్ బాబు హాల్చల్ అంటే అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు హాల్చల్ చేస్తారు. మనం అధికార దుర్వినియోగం చేయం. హక్కులు కాపాడుకునే బాధ్యత అరవింద్ బాబు తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటాడు. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మా శ్రీరామనారాయణ ప్రసాద్ గారిని ఒక లీగల్ అడ్వైజర్, ఆయన కోసం నేను అండగా వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా నేను తప్పు చేయను. ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ నడిపిన వ్యక్తి ఆయన. ఎస్పీ గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆపాడని చెప్పి, ప్యాకెట్ ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. ఇవన్నిటి కూడా నిష్ణాతుడు మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పండిపోయాడు, పుచ్చిపోయాడు మనిషి వాళ్ళ వీటితోటి. ఇటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడే అర్హత అతనికి లేదు. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు తిరుగుతాయి గోపిరెడ్డి. పిచ్చి తరహా మాట్లాడవాక. అమరావతి రాజధాని మీద మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి, నీ స్టాండ్ ఏంటి చెప్పాయా? 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దును ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి మార్చేశాను. సిగ్గు ఉందా లేదా నీకు మాట్లాడటానికి? అసలు నువ్వు బజార్లో తిరగడానికి కూడా నీకు అర్హత లేని మనిషిను. నీ టైంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో చెప్పు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఉమ్మడి కూడా ఏర్పడిన 2 ఏళ్లలో నేను 16 రోడ్లు వేసాను, సీసీ రోడ్లు, డ్రైన్స్ కట్టాను, ఫ్లైఓవర్లు కట్టించాను, హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాను. ప్రతిరోజు కూడా ప్రతి పల్లెకి వెళ్తాను, ప్రతి వార్డుకి వెళ్తాను. ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉన్నాను. పీపీ విధానం ద్వారా అభివృద్ధి తీసుకొస్తున్నాం. P4 ద్వారా నిన్నే సంవత్సరం అయింది P4 కార్యక్రమాన్ని చేపట్టి. P4 కార్యక్రమం నిజంగా అమలు చేస్తామో లేదని మాకు భయం వేసింది. కానీ P4 కార్యక్రమం నిన్న మీటింగ్ పెడితే కొన్ని వందల మంది P4 కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రజలకి అందుబాటులో ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్ చదువుకునే బిడ్డలకి 1,50,000 సంవత్సరం తరపు ప్రతి సంవత్సరం ఫీజులు కడతా ఉన్నారు మేనేజ్మెంట్ సీట్లో. అదేవిధంగా చాలామందికి టైలరింగ్ మిషన్లు కొనిపెట్టారు, ఇస్త్రీపేటలు కొనిపెట్టారు. ఎవరు చేతుల సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా నిన్న అవార్డులు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలను వీటన్నిటి కూడా 20 లక్షలతోటి అభివృద్ధి చేశాడు మన వడ్డముడి కిషోర్ గారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా నీతి నిజాయితీగా ఉంటాము, అవినీతికి పాల్పడము. ఎప్పుడు కూడా నేను ఒకటే, మొన్నే శ్రీకృష్ణ దేవరాయలు గారి వేషధారణ వేయటం జరిగింది. నేను శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆలోచన విధానంగా, అభివృద్ధి విధానంగా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఆలోచన, ఆయన ఆలోచన విధానం కూడా అదే ఉంటుంది. ఆయన లాగానే నేను కూడా నరసాపేటలో అరవింద్ బాబు కూడా అదే ఆలోచన ముందుకు వెళ్తూ ఉంటాడు. శ్రీకృష్ణ దేవరాయలు గారు మాకు రోల్ మోడలు, అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారే రోల్ మోడలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారే మాకు రోల్ మోడల్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అమరావతి రాజధాని కట్టుకుంటాము, అభివృద్ధి చేసుకుంటాము. రాబోయే తరాలకు కూడా అమరావతి రాజధాని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, చదువుకునే బిడ్డలకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అమరావతి రాజధాని అన్ని విధాల అన్ని జిల్లాలకు అండగా ఉంటుందని చెప్పి మన మీడియా ముఖం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తలకాయలు దించుకోండి, సిగ్గుపడండి. 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని ఉమ్మెత్తి పోస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఏది కావాలో వాళ్ళ దారినే వెళ్ళాలి. కానీ ఊరంతా ఒక దారిది, ఉలుపుకట్ట ఒక దారని, మూవీ జగన్ అని రేపు మా గవర్నమెంట్ వస్తే అమరావతి రాజధాని పేరు మార్చి మూవీ గన్ అని పెడతా అని చెప్తున్నాడు. మాఫియా డానా ఏంటినా? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్కు కుదించి అమలు చేయడం వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సమైక్య కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో భాగంగా పట్నంలో బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న ఏ పాలకులు మనుగడ సాధించలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా బ్లాక్ డే అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, విదేశాల నుంచి వస్తున్న కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలని మార్చేసి లేబర్ కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అమలు చేయడం కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మెలు ఆందోళనలు పోరాటాలు నిర్వహించినప్పుడు చాలా మొండిగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన యొక్క మంద బలంతో దేశంలో నుండి కార్మిక వర్గం మీద దాడి చేసే విధంగా ఈ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కోడ్స్లను అమలు చేయడం కోసం సిద్ధమైంది. ఈ కోడ్స్ని ఈ రోజు నుంచి అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. అర్ధంతరంగా సంతకాలు చేసేసి దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ అని కూడా ఈ రోజు నుంచి అమలు చేయడం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కన్నడ సినీ నటి తార, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, అల్లు స్నేహారెడ్డి తదితరులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయదకుల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. ఏమంటే మనకి అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుందండి? వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడం ఒకటే మనకి చేతనైనటువంటి పని. మనం అదే చేసాము. స్వామివారి అదృష్టం మాత్రం నాకు చాలా బాగా దొరికింది. అందుకని నేను చాలా సంతోషిస్తున్నా. నెక్స్ట్ మూవీ వేదవ్యాస అలాగని చెప్పేసి చేస్తున్నానండి. అది అంచేత వేదవ్యాస సినిమా మీరు అందరూ చూడాలి, చూస్తారు కూడాను. చూసి తీరాల్సిన సినిమా. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను సందర్శించారు. అక్కడి మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులను కోసారు. వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలను మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పలువురు కార్మికులు మోదీతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. మోదీ రాక నేపథ్యంలో గిరిజన కార్మికులు సాంప్రదాయ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. ये लेते हैं तो डांगो जब ऊपर होता है इससे। हाँ चलिए, आपने मुझे सिखा दिया तो आप मेरे गुरु है आज। अच्छा, बच्चों को पढ़ाते हैं? भी 10 में गया है। तो 10 में गया। आपका बच्चा बीए कंप्लीट किया? अरे वाह। करम पूजा बड़ी रे सुंदर, हमरा नाची बो गाई बो खेल बो झूली। अच्छा, बच्चे खेल कूद में कुछ करते हैं क्या? कौन सा खेल ज्यादा खेलते हैं? फुटबॉल खेलता है। फुटबॉल खेलता है। आप तो एक्सपर्ट फोटोग्राफर हो गई। बहुत अच्छा लग रहा है सर। हाँ। चलिए, हमको बहुत अच्छा लगा। जय जगत जननी जय माता, हम बालक कुछ नहीं आता, हमें भूल हो जाए तो हमें माफ कर देना। वाह, जय जगनी हमको माफ कर देगा। जननी जय माता, हम बालक कुछ नहीं आता। ये हमेशा करते हैं आप लोग? हैं? भूल हो जाए तो माफ करना। अच्छा, तू ही दुर्गा तू ही काली, तू जगत जननी। बहुत अच्छा लग रहा है सर, थोड़ा थोड़ा घबराहट आ रही तो। अरे घबराहट तब पूरा हो गया। पहली 5 मिनट होता है घबराहट, अब क्या है? अच्छा, बिहू में क्या खाना पकाते हैं आप लोग? बिहू में हाँ। पिठा बनाते हैं और वो क्या बोलते हैं
हम लोग तिल का पीठा होता है, हाँ। तो गीला पीठा होता है, हाँ। वही लोग हम लोग बनाते हैं। और हमारी भाषा आसानी से हमारी भाषा में बोलते हैं कि वो हांदोगुरी बोलता है, उसको हम बनाते हैं। हाँ। चाल के हम भाज के थोड़ा उसको बुरा करके बनाते हैं। वही कुल कितने लोग यहाँ काम करते हैं? ज्यादा मिला के 700-800 मन हो जाता है। नहीं, अच्छा, एक साथ। और कितने दिन काम करते हैं महीने में? महीने में हमारा तो 12 दिन हो जाता है। महीने में तो हमारा 24 दिन हो जाता 24 दिन हो जाता है। है। 6 दिन छुट्टी मिलता है। अच्छा। चलिए, बहुत बहुत धन्यवाद आप सबका। परमात्मा आपको सुखी रखे, आपके बच्चे पढ़ लिख करके बहुत आगे बढ़े। ठीक है, चलिए। आपको मालूम है मैं भी चाय वाला हूँ, है पता है? मैं छोटा था तो चाय बेचता था। तो आप लोग जो मेहनत करते हैं ना, वो मेरे गांव तक पहुंच गई। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. నక్కపల్లిలో చేనేత కార్మికురాలతో కలిసి మగ్గం నేసిన హోంమంత్రి అనిత. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టీకరణ. భాగ్యేశ్వరం గ్రామంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలను అందజేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పౌరు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.